హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వార విశేషాలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నాను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అయితే అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఇంకా రథసప్తమి వీడియో అయితే నేను మా ఇంట్లో ఎలా పూజ చేసుకుంటాను అనేది మీతో అయితే కొంచెంగా షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా అయితే ఇంక మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఈరోజు సప్తమి ఏంటంటే 8 తర్వాత వస్తుంది, మంచిదన్నారు పాలు పొంగించుకోవడానికి. మార్నింగ్ అయితే ఇంకా పిల్లలకి క్యారేజ్ పెట్టేసి అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా పాలు పొంగించడానికి అయితే రెడీ చేసుకున్నాను అనమాట. స్నానం మీద అయిపోయింది. కొంచెం జేగురు తీసుకొచ్చాను రాసేసి ముగ్గులు వేసుకుందామని. ఎప్పుడు వేద్దాం అనిపిస్తుంది, కొంచెం అవ్వట్లేదు అనమాట. ఇంక ఈరోజు అయితే వేద్దాం అనుకుంటున్నాను. అందులోకి ఏంటంటే సూర్యభగవానుడికి ఎరుపుతో ముగ్గైనా ఏదైనా పువ్వులైనా అన్నీ ఇష్టం కదా, ఇంకా అలా వేద్దాం అనిపించింది. దానికోసం బియ్యం అయితే నానబెట్టుకొని మిక్సీ పెట్టాను. ఈ బియ్యం పిండితో అయితే ఇప్పుడు ముగ్గు అయితే వేసుకుంటాను. ఇదేంటంటే నేను ఇదే వేయడం ఫస్ట్ టైం అనమాట. డైరెక్ట్ పిండితో వేసుకుంటాను పొడి ముగ్గు. ఇది తడి బియ్యం పిండితో ఇంకా ఎలా వస్తుందో చూడాలి. ముందైతే జేగురు రాసి ఉంచేసాను, ఒక పావు గంట ఉంచేసి అది బాగా ఆరిపోతుంది కదా. ఆరిపోయాకైతే ముగ్గు వేసుకుందామని ముందు వేసేసాను మొత్తం, ఇంట్లో బయట కూడా వేసేసి ఈ బియ్యం మిక్సీ పట్టిన తర్వాత అయితే ముగ్గులు అయితే వేసుకుంటున్నాను. అంత నీట్గా అయితే రావట్లేదండి కరెక్ట్గా. అయితే ఇంకా ఇగోండి పెద్ద గీతల్లో వస్తుందనమాట, చిన్నగా గీస్తే కనిపించట్లేదు. ఇంకా ఇంట్లో అయిపోయాక ఇంకా రథం ముగ్గు అయితే వేసుకుంటున్నాను. రథం ముగ్గుకి ఎంత సరిపోతుందో అంతే ముందు జేగురు రాసి ఉంచానమాట. నేను ఎంత వేయాలనుకుంటున్నాను అంత, ఎందుకంటే నేను అక్కడే పాలు పొంగిస్తాను బయట తులసమ్మ ముందే. మాకు బాల్కనీలోకి ఎండ వస్తుందన్నమాట బాగా. ఇంకా ఆ ప్లేస్ ఉంచేసుకొని ఉన్న ప్లేస్లో నాకు వచ్చినంతలో చిన్న రథం ముగ్గు అయితే వేసాను. ఇగోండి అక్కడ మనం ఎక్కడ పాలు పొంగిస్తామో అక్కడ ముగ్గు పెట్టుకోవాలి. పసుపు రాసి ముగ్గు పెట్టేసి దానిపైన ఇసుక వేసాను. ఇసుక వేసి ఇటుకలు పెట్టి ఇంక ఇటుకలను కూడా కడిగేసి ఇలా బొట్లు పెట్టేసి ఇటుకలు పెట్టేసి దాని మధ్యలో ఆవు పిడికలు తీసుకున్నాను. ఆవు పిడికలు పెట్టి పాలు పొంగిస్తాను అనమాట. అయితే నేను నా దగ్గర ఉన్న గిన్నెకి ఎలా సెట్ అవుతుందని ఇంక ఇటుకలను అయితే ఇలా సెట్ చేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా బయట పొంగిస్తానండి. అంతకుముందైతే గ్యాస్ పైన పొంగించేదాన్ని. నాకు ఇప్పుడు వీలైనప్పటి నుంచి బయట పొంగిస్తున్నాను. మొన్న కొత్త గిన్నె తీసుకున్నాను కదా, ఇంకా దాంట్లో అయితే పాలు పొంగిస్తున్నాను. దానికి కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశాను. పాలు పొంగించడం ఏంటంటే మనకు వీలైనంత వరకు సూర్యకిరణాలు పడిన దగ్గర పొంగించుకుంటే చాలా మంచిదండి. సూర్యభగవానుడి ఆశీస్సులు కూడా ఉన్నట్టు ఉంటుంది. అదే బయట అవ్వని, మేడపైన అవ్వని, బాల్కనీ అయినా మేడపైన అయినా ఇంట్లో అయినా, మనకి ఇంట్లో కూడా కొంతమందికి గ్యాస్ పై దగ్గర సూర్యకిరణాలు పడతాయి. ఆ సూర్యకిరణాలు పడిన దగ్గర పాలు పొంగించుకుంటే చాలా మంచిది. అయితే నేను ఇంకెప్పుడు తులసమ్మ ముందు ఇలా బాల్కనీలో పాలు పొంగించేసి ఇంకా డైరెక్ట్గా అక్కడే పూజ అనేది చేసేస్తాను అనమాట. నేను పూజ కూడా బయట చేస్తాను తులసమ్మ దగ్గర. సూర్యనారాయణమూర్తి ఫోటో పెట్టుకుని అయితే చేస్తాను. అయితే మనము యావ పిడకలు పెట్టేసి నెయ్యి అయినా లేదా కర్పూరమైనా పెట్టి వెలిగించాలన్నమాట. దీన్ని వెలిగించేసి ఇగోండి పాలు అయితే వేసాను. ఈ పాలు పొంగేలోపు ఏంటంటే పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఈలోపు ఇంకా అక్కడే కదా పూజ చేసుకోవాలి, పూజకి ఏమేమి ఉండాలో అన్నీ రెడీ చేసుకుంటాను. ఇగోండి మనం పాలు పొంగించేటప్పుడు ఈ పొగ వస్తుంది కదండి, ఇది అనేది మనకి ఇంట్లోకి వెళ్తే చాలా మంచిదండి. మనం ఆవు పిడకలతో పొంగించింది, ఈ సూర్యకిరణాలు పడినప్పుడు పొంగించింది ఈ పొగ అనేది ఇంట్లోకి వెళ్తే చాలా మంచిదనమాట. అందుకనే నేను బాల్కనీలో పొంగిస్తాను. మేడపైన పొంగించుకోవచ్చు, కానీ పూజ కూడా నేను బాల్కనీలో తులసమ్మ దగ్గర చేస్తాను కదా, అందుకనేసి ఇంకెక్కడ పొంగించుకుంటే ఈ పొగ అనేది ఇంట్లోకి కూడా వెళ్తుందని చెప్పి ఇంకెక్కడే పొంగిస్తాను అనమాట. అయితే ఇంట్లోకి కూడా పొగ వెళ్ళింది హ్యాపీగా. ఎందుకంటే మనం ఆవు పిడకలతో పొంగించేటప్పుడు ఎంతైనా సరే మధ్య మధ్యలో ఆరుతూ ఉంటుంది కదా, మనం అలాగా దాన్ని హారతికర్పూరం ఏదో ఒకటి వేసి వెలిగిస్తూ ఉండాలి. అలాగని ఊదకూడదు. హారతికర్పూరం అయినా నెయ్యి అయినా వేసి వెలిగించాలన్నమాట. అయితే పాలు పొంగాక మనం బియ్యం అనేవి కడగకూడదండి. డైరెక్ట్గా మంచి బియ్యం తీసుకొని ఇందులోనే ఏంటంటే నెయ్యి వేసి కలిపేయాలన్నమాట. నెయ్యి కలిపేసి ఆ బియ్యాన్ని మనం పాలు పొంగిన తర్వాత అందులో వేసి ఉడికించుకోవాలి. మనం ఈ పరమాన్నం ఏంటంటే ఉడికేటప్పుడు గరిటైతే పెట్టకూడదు. చెరుకు ఉంటుంది కదా, చెరుకుని 2 చెక్కలుగా చేసి దాన్ని గరిటలా వాడుకొని మనమైతే ఈ పరమాన్నం కలపాలన్నమాట. అయితే చెరుకు వేయడం వల్ల టేస్ట్ అనేది కూడా ఈ పరమాన్నం చాలా బాగుంటుంది అనమాట. చెరుకు రసంతో కూడా పరమాన్నం చేస్తారు, టేస్ట్ అది చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఈ చెరుకు కర్ర పెట్టేసి కలుపుతాం కదా, దీని టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. అయితే ఇంకా అది పరమాన్నం ఉడికేలోపు నేనైతే రథం అయితే తయారు చేసుకుంటున్నాను. రథం ఏంటంటే 7 చిక్కుడుకాయలతో తయారు చేయాలండి. మనకి ఇప్పుడు సూర్యనారాయణమూర్తి రథం ఏంటంటే 7 గుర్రాలతో ఉంటుంది కదా, అందుకని 7 చిక్కుడుకాయలతో తయారు చేయాలి. అయితే ఈ చిక్కుడుకాయల్ని
తయారు చేసేటప్పుడు చీపురు పుల్లలు పెట్టుకుంటాము. అవి కొత్తవి పెట్టుకోవాలండి, వాడినవి అయితే పెట్టకూడదు. చీపురు పుల్లలు ఏంటంటే నార్మల్‌గా ఈను పుల్లలు అంటారు కదండీ! అవి ఎక్కువ పల్లెటూరులో ఉంటాయి. ఇక్కడ తక్కువ అనమాట దొరకడము. మాకైతే దొరికాయి. ఈ పుల్లలు పెట్టుకుంటే మంచిది. ఇవి లేని యెడల కొబ్బరి చీపురు ఉంటుంది కదా! కొబ్బరి చీపురు పుల్లలైనా తీసుకోవచ్చు. కొత్తవి తీసుకుంటే పర్వాలేదు, మంచిది. వాడినవైతే అస్సలు వాడకూడదండి. అయితే ఇగోండి 7 చిక్కుడుకాయలని ఫస్ట్ 2 చిక్కుడుకాయలు కిందన పెట్టేసి ఆ పుల్లల సాయంతో మళ్ళీ పైన 2 పెట్టి ఆ పైన 3 చిక్కుడుకాయల్ని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా రథం తయారు చేసుకోవాలి. చేసుకొని ఈ మధ్యలో కింద తమలపాకు వేసుకున్నాం కదా! అక్కడ సూర్యనారాయణమూర్తి విగ్రహం అంటే చిన్న కాయిన్ రూపంలో ఏదైనా ఉంటే అక్కడ ఆ ఆకు పైన పెట్టి పూజ చేసుకోవచ్చు. లేదంటే పసుపు కుంకుమ వేసి సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు. నాకు రథం అయితే చూడండి ఇలా వచ్చిందనమాట. ఈ రథం పైన జెండా ఉంటుంది కదండి, దానికోసం అయితే ఒక ఎరుపు లేదా పసుపు కలర్ క్లాత్ని అయితే వేసుకోవాలి. నేనైతే ప్రతి ఇయర్ వేసేదాన్ని. ఈ సంవత్సరం అక్కడ కాటన్ క్లాత్ లేదన్నమాట, వైట్ క్లాత్ని పసుపులో ముంచి వేసేదాన్ని. అలా వేసుకుంటే అది జెండాలో ఉంటుందన్నమాట. అయితే అది అయిపోయాక పక్కన పెట్టేసి ఇగోండి ఒక ప్లేట్లో నేను ఇంకా దీపం కోసం అయితే గోధుమలు వేసుకుంటున్నాను. ఈ గోధుమలు వేసే ప్లేట్లో ఏంటంటే జిల్లేడు ఆకులు ఉంటాయి కదండి, అవి కూడా 7 ఆకులు వేసుకొని ఆకుల పైన గోధుమలు వేసి దీపంకి రెడీ చేసుకోవాలి. ఈరోజు ఏంటంటే మెయిన్గా ఎర్రటి ఒత్తులతో దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఈ గోధుమల దీపంలో కూడా 7 ఒత్తులను అయితే వేసుకోవాలి. ఇంకోండి ఇలా 7 ఒత్తులను వేసుకొని రెడీ చేసుకున్నాను. జిల్లేడు ఆకులు కూడా చాలా మంచిదండి ఈరోజు వాడితే. అయితే ఇంకా మొత్తం పూజకైతే ఇలా రెడీ చేసుకున్నాను. నాకు ఇంకా నైవేద్యం కూడా తయారైపోయిందండి. తయారైపోయాక చిక్కుడు ఆకులు ఉంటాయి కదండి, మనం రథం తయారు చేసిన చిక్కుడుకాయలు, ఆ ఆకులను కూడా ఆ ఆకులోనే ప్రసాదం అనేది పెట్టాలి. అవి కూడా 7 ఆకులు తీసుకొని 7 నైవేద్యాలు అయితే పెట్టాలండి స్వామివారికి. అలాగే రేగిపండ్లు కూడా 7 పెట్టాలి. రేగిపండ్లు అయితే నాకు మంచి దొరకలేదు, బయట నేను చూశాను కానీ. అయితే మంచివి ఒక 4 ఉన్నాయి. ఇంకా కాయలు లాంటివి ఇక్కడ చెట్లకు తెచ్చి 3 పెట్టామన్నమాట. ఇంకా రేగిపండ్లు ఏంటంటే దొరికితే మంచిదే. ఇంకా అవి దొరకకపోతే పచ్చటివి పెద్ద రేఖలు ఉంటాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు. అయితే ఇంక ఫస్ట్ మనం పూజ చేసేటప్పుడు దీపం అన్నీ రెడీ చేసుకొని వినాయకుని పెట్టి వినాయకుని పూజ చేసుకొని ఇంకా దీపం వెలిగించేసి వినాయకుడి దగ్గర పూజ చేసుకోవాలి. మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ వినాయకుని పూజ చేస్తాం కదా, అలా పూజ చేసుకొని ఇగోండి ఈ పూజలు ఏంటంటే సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతనామావళి, సూర్యాష్టకం, ఇలాగా మనకు వీలైనవి సూర్యనారాయణమూర్తికి సంబంధించినవన్నీ చదువుకొని పూజ చేసుకోవాలన్నమాట. అయితే పూజ చేసుకొని దండం పెట్టుకొని ఇంకా మనం ఏంటంటే సూర్యనారాయణమూర్తికి స్నానం చేసిన వెంటనే అర్ఘ్యం సమర్పించాలండి. వాటరు సూర్యనారాయణమూర్తిని చూస్తూ వదిలేయాలన్నమాట, మెయిన్గా అది చెయ్యాలి. అయితే ఈరోజు వీలు అవ్వని వాళ్ళు ఏంటంటే ఈ రథసప్తమి రోజు పూజ చేయలేని వాళ్ళు ఈ నెలలో ఏ ఆదివారమైనా చేసుకోవచ్చు. సూర్యనారాయణమూర్తిని చూసుకొని అర్ఘ్యం సమర్పించి పూజ అయితే చేసుకోవచ్చండి. ఈ నెలలో ప్రతి ఆదివారం కూడా పాల్భోగించి మనము నైవేద్యం తయారు చేసేసి అలా కూడా దేవుని దగ్గర పెట్టుకోవచ్చు. ప్రతి ఆదివారం కూడా ఇలా గోధుమల పైన దీపం పెట్టుకోవచ్చు, చాలా మంచిదండి. అయితే సూర్యనారాయణ స్వామి దగ్గర ఇలా గోధుమల పైన దీపం పెట్టడం వల్ల ఆరోగ్యం అనేది బాగుంటుందంటండి. మన ఆరోగ్యం కోసం మనం ఇలా గోధుమల పైన దీపం పెట్టుకుంటే చాలా మంచిదనమాట. అయితే నా పూజ అయితే ఇలా ఉంటుందండి. రథసప్తమి రోజు పూజ అయితే ఇలా చేసుకుంటాను. ప్రతి ఇయర్ కూడా ఇలాగే చేసుకుంటాను నేను, నాకు తెలిసినంతలో. సో ఈ పూజ చేశాక అయితే ఇంకా రథసప్తమి రోజు నాన్ వెజ్ అయితే తినకూడదండి. అలాగే బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిది. మనం వండిన నైవేద్యం కూడా మనం దేంతో నైవేద్యం తయారు చేస్తున్నామో అలాగా అదే పాత్రతో అక్కడ పెట్టుకుంటే మంచిదన్నమాట. అలా పెట్టుకున్న తర్వాత మనము అక్కడ ప్రసాదం చిక్కుడుకాయలో పెట్టుకోవాలి, అదే చిక్కుడాకుల్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా ఉంటుందన్నమాట. నాకు తెలిసినంతలో పూజ అయితే ఇలా చేసుకుంటాను. ప్రతి ఇయర్ కూడా ఇలాగా చేస్తాను. సో వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్